నేను హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి, బట్ చాలా చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్సింగ్ ఏ లాట్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి దమ్ము శ్రీజ అన్యాయంగా ఎలిమినేట్ చేశారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమెకు మళ్లీ హౌస్ లోకి తీసుకువెళ్లాలని మెజారిటీ ప్రేక్షకులు బిగ్ బాస్ టీమ్ కు సందేశాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియోని షేర్ చేసింది శ్రీజ. బిగ్ బాస్ షో కోసం తన జాబ్ కు రిజైన్ చేసింది దమ్ము శ్రీజ. నెలకు 2 లక్షలకు పైగా జీతం వచ్చే కంపెనీని విడిచిపెట్టి మరీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. అనుకున్నట్లుగానే అగ్ని పరీక్షలో సత్తా చాటింది. మొదట్లో పెద్దగా ఆకట్టుకోపోయినా ఆ తర్వాత చాలా మెజారిటీ గేమ్స్ ఆడింది. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటింది. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో బిగ్ బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయింది శ్రీజ. ఆమెను మళ్ళీ హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీమ్స్ మెసేజ్లు పంపుతున్నారు. మరోవైపు శ్రీజ కూడా ఎలిమినేషన్ నుంచి కోలుకోలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోని షేర్ చేసింది. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక ఎపిసోడ్ను కూడా చూడలేదు. దివాళీ సెలబ్రేషన్ టైంలో హౌస్లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అగ్ని పరీక్షను దాటేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవెల్స్ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఒక పర్మనెంట్ టాటూ కూడా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబును కూడా వదులుకున్నాను. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం 100% ప్రయత్నం చేశాను. అయినా సరే నాకు అదృష్టం కలిసి రాలేదు. ఎలిమినేషన్ రౌండ్ లో కూడా ప్రతి టాస్క్ లో చివరి వరకు వెళ్ళాను. కానీ విజయం మాత్రం దక్కలేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ లో కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్ కాలేదని అందరూ అంటున్నారు. అది అన్ఫెయిరా ఫెయిరా అనేది పక్కన పెడితే ఏవీ లేకుండానే ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటికి రాలేదన్నమాట. నేను 5 వారాల హౌస్లో కూడా బిగ్ బాస్ మెమరీ కోసం ఒక చిన్న జర్నీ ఏవీ కూడా లేకుండా బయటకు వచ్చాను. అదే చాలా బాధ అనిపిస్తుంది. టాటూ ఉంది కానీ నా జర్నీ ఎలా జరిగింది అనేది చూసుకోవడానికైనా ఒక్క ఏవి ఉండాలి అనేది నా ఫీలింగ్. ఏవి కూడా లేకుండా బయటికి వచ్చేసాను కాబట్టి ఇంకా చాలా అన్లక్కీ అనిపించింది. ఓవరాల్గా చాలా అన్లక్కీ అని ఫీల్ అవుతున్నా. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ అని దమ్ము శ్రీజ ఎమోషనల్ అయ్యారు.